నమస్తే, నా ఛానల్ పేరు ఉమారమ్మ వ్లాగ్స్. మనం ఇవాళ టేస్టీగా ఉండే మామిడికాయ పప్పుని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా కుక్కర్లోకి 2 కప్స్ కందిపప్పుని తీసుకొని వాష్ చేసుకొని ఒక 15 మినిట్స్ నానబెట్టుకోండి. ఇప్పుడు పప్పు కోసము ఒక చిన్న సైజు మామిడికాయని తీసుకొని పీల్ తీసి కట్ చేసుకోండి. అలాగే ఒక 15 పచ్చిమిరపకాయలు కూడా కట్ చేసుకోవాలి. ఒక టమోటాని అలాగే కొంచెం కొత్తిమీరని కూడా తీసుకొని కట్ చేసి పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ముందుగా నానబెట్టుకున్న పప్పులోకి కట్ చేసుకున్న పచ్చిమిరపకాయలు అలాగే ఒక టమోటాని కట్ చేసుకున్న మామిడికాయ ముక్కలు కొంచెం కొత్తిమీరని కూడా యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఒక స్పూను పసుపు అలాగే ఒక స్పూన్ ఆయిల్ వేయండి. ఆయిల్ వేయడం వల్ల పప్పు పొంగకోకుండా ఉంటుంది. ఇందులోకి 2 గ్లాసు వాటర్ని యాడ్ చేసి లిడ్ని క్లోజ్ చేసి ఒక 3 to 4 విజిల్స్ వచ్చే వరకు స్టవ్ మీద పెట్టేసేయండి. ఇప్పుడు ప్రెషర్ పోయిన తర్వాత లిడ్ని ఓపెన్ చేసి చూస్తే మన పప్పు బాగా ఉడికిపోయింది. ఇప్పుడు ఇందులోకి టేస్ట్కి సరిపడా సాల్ట్ని కూడా యాడ్ చేసి పప్పు గుత్తితో పప్పుని బాగా మెదుపుకోవాలండి. అప్పుడే ఈ మామిడికాయ అంతా పప్పులో బాగా మిక్స్ అయ్యి పప్పు టేస్ట్గా ఉంటుంది. ఇక్కడ చూపిస్తున్న విధంగా మెత్తగా మెదుపుకోవాలి. ఇప్పుడు పోపు కోసమని స్టవ్ మీద ప్యాన్ పెట్టి ఇందులోకి 2 స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసి 1 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ ఆవాలు అలాగే 4-5 ఎండుమిరపకాయలని కొంచెం కరివేపాకును కూడా యాడ్ చేసి 2 మినిట్స్ ఫ్రై అయిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ అలాగే 10-15 వెల్లుల్లి రెబ్బలను కూడా ఇందులోకి యాడ్ చేయాలి. ఇదంతా కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలండి. ఈ పప్పు కనేసి పోపు బాగా ఫ్రై అయితేనేనండి టేస్ట్గా ఉంటుంది. ఇలా కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకొని ఈ పోపుని పప్పులోకి యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకుంటే మన మామిడికాయ పప్పు రెడీ అయిపోతుందండి. ఈ పప్పు వేడివేడి అన్నంలోకి నెయ్యిని యాడ్ చేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి మీరు ఇలా ట్రై చేసి చూడండి. అంతేనండి. ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్లో కమెంట్ చేయండి, అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయటం లేదు.